మంత్రి ఒక ముద్దాయిని ఒక తన కారులో తీసుకెళ్తుంటే పోలీసులు అడ్డం పడి అతన్ని అప్పచెప్పమంటే ఆమె చేసిన విరంగాన్ని అది మహిళ మీద దాడిలాగా ఏ రకంగా మాట్లాడతాడు. మరి ఇతను ఒక మాజీ మంత్రి అని చూడకుండా ఒక సిఐని పంపించి అతను కాలర పట్టుకొని ఎత్తి కుదేసి లారీలోకి ఇచ్చాడే. మరి అప్పుడు తెలియలేదు మర్యాదలు, చట్టాలు, ఇవన్నీ పద్ధతులు. కాబట్టి అటువంటి మూర్ఖుడు గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. అతని గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్ మీ ఛానల్కి కూడా. ఇంకా మూడో అంశం మీరు అడిగింది ఏంటది? హలో, వల్లభనేని వంశీ అంశం కూడా ఉంది కదండి. వల్లభనేని వంశీ అనేవాడు ఒళ్ళు పై తెలియకుండా చెప్తున్నాను. చేసిన వ్యాఖ్యలు కానీ మాటలు కానీ అతను విజయవాడలో ఎదిగిన తీరు కానీ పూర్తిగా వివాదాస్పదం. ఈ రోజు కాదు, మీరు ఈ రోజు ఇద్దరు, అతను జైల్లో ఉన్నాడు, ఇంకొక అతను కూడా జైల్లో ఉన్నాడు, పిఎస్ఆర్ ఆంజనేయులు. వీళ్ళిద్దరూ కలిపి ఆ రోజు చేసిన వివాదాలు బాగోతులు విజయవాడ కమిషనరేట్ ఆయన ఉన్నప్పుడు అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా వివాదాస్పదులే. కాబట్టి వల్లభనేని వంశీ జైలు జీవితము బహుశా అందగాడి యొక్క మందం చెడిపోయినట్టు ఉంది. ఎందుకంటే వాళ్ళ అధినేత పొగిడాడు కదా, ఇతను అందంగా ఉంటున్నాడని కుళ్ళుకొని చంద్రబాబు నాయుడు పాపం కులంలో ఎదుగుతున్నాడని చెప్పేసి ఏదో చేశాడని. మరి ఆ అందం యొక్క మందం ఎక్కడికి పోయిందో, ఆ ఆరోగ్యం ఎక్కడ పోయిందో, ఆ యువకుడు ఎక్కడికి పోయాడో, నేను మళ్ళీ చెప్తున్నా, యువకుడు ఎక్కడికి పోయాడో, ఇవన్నీ మేకపోతు గాంభీర్యాలు. వీళ్ళంతా కూడాను పులితోలు కప్పుకున్న వీళ్ళు వాస్తవాలు బయటకు వస్తే వీళ్ళ బతుకులు పరిస్థితులు ఇదే. ఇంతకు మించి వాళ్ళ గురించి ఎక్కువగా వ్యాఖ్యానించడం కూడా, ఎందుకంటే వాళ్ళు తిప్పలాలు పడతారు, వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు. మేము పాలన మీద దృష్టి పెట్టాలి, పాలన సంబంధించిన అడిగితే ఏమైనా కొద్దిగా విశ్లేషణ చేసి ప్రజలకు అర్థమయ్యేలాగా, ప్రజలకు మేము అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మీరు పొద్దున్నే అంటే అనకూడదు మాట, కానీ అంటున్నాను, వెధవల గురించి మాట్లాడమంటే మీరు ఎందుకు మాట్లాడారు? తప్పదు మరి. మనం గొంగట్లో అన్నం తింటున్నాం సార్, మరి వెంట్రుకలు వస్తున్నాయంటే ఎట్లా వస్తాయి? అదే అందుకనే సార్ తప్పదు. నేరస్తులు మనం గొంగళన్నా మార్చాలి, మనమన్నా రాష్ట్రం ఇడిచిపెట్టాలి. రెండే ఆప్షన్స్ మనకి. అంతకు నుంచి నేను ఎక్కువ వ్యాఖ్యానించదలుచుకున్నాను సార్ ఈ వీరి విషయాల్లో. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే రవికిరణ్ గారు. మొత్తం కేసులేనండి. శాంతిప్రసాద్ గారికి ఏంటంటే కొంచెం నిజంగా మార్నింగ్ కేసుల గురించి మాట్లాడుకోవాలంటే చిరాగ్గానే ఉంటుంది. దట్టు కూడా ఏంటంటే అన్ప్లెజెంట్ కేసెస్, ఏదో ఎంతో కొంత మర్యాద ఉన్న కేసులు కాదు. ఏని నానిగా మాట్లాడింది కావచ్చు, అలాగే